సంపద ఉత్పత్తి అవుతుంది. ఆ సంపద ఉత్పత్తి అయిన తర్వాత ఎక్కడ ఎలాంటి బడ్జెట్లు కేటాయించాలి, రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి గతంలో ఏ ప్రభుత్వాలైనా, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అట్లా చేసింది. అలాంటిది అమరావతి కోసం కేటాయించినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం దాదాపు స్మార్ట్ సిటీస్ దేశవ్యాప్తంగా కూడా డెవలప్ చేయడం కోసం కొంత నిధులు కేటాయించింది. దానిలో భాగంగా అమరావతికి దాదాపు 930 కోట్లు, అప్రాక్సిమేట్లీ 1000 కోట్లు కేటాయిస్తే ఆ 1000 కోట్లు కూడా మింగినటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. జనరల్గా రక్త పిశాచులు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి ధన పిశాచి. రక్త పిశాచులు రక్తాన్ని పీల్చుకుతుంటా ఉంటాయి. వీడేం చేస్తాడంటే ధన పిశాచి, ఎక్కడ కనపడినా డబ్బుని పీల్చుకు తింటాడు. ఏం చేశాడు అమరావతికి? మేం కట్టినటువంటి బిల్డింగుల్లోనే ఉంటున్నాడు, మేం కట్టినటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నాడు, మేం కట్టినటువంటి శాసనమండలి సమావేశాలు జరుపుతూ ఉన్నాడు, మేం కట్టినటువంటి అక్కడ సెక్రటేరియట్లోనే సమావేశాలు జరుపుతూ ఉన్నాడు, వాళ్ళు మంత్రులందరూ ఎలగబడతా ఉన్నారు, మేం కట్టినటువంటి కోర్టులోనే ఉన్నాడు, మేం తెచ్చినటువంటి అనేకమైనటువంటి భవనాలు అక్కడ ఇంకా కొంత నిర్మాణం పూర్తి చేయకుండా ఉన్నాడు. ఇవన్నీ చేయకపోగా ఇంకా చేసినటువంటి పని ఏంటంటే, ఒక విధ్వంసకారుడు చేసేటువంటి పని ఏంటంటే వేసినటువంటి రోడ్లు కూడా ధ్వంసం చేసుకొని ఆ రోడ్లు మొత్తాన్ని కూడా పీక్కొని వెళ్ళిపోతా, ఆ గ్రావిల్ మొత్తం కూడా అమ్ముకుంటా, అక్కడ ఉన్నటువంటి పైపులు మొత్తాన్ని కూడా పగలగొట్టుకొని ఐరన్ అమ్ముకుంటా, సిమెంట్ అమ్ముకుంటా, అక్కడ ఉన్నటువంటి దిమ్మెల మొత్తాన్ని పగలగొట్టుకొని విధ్వంసం చేసి విధ్వంసంలో నుంచి కూడా సంపదని క్యాచ్ చేసుకొని మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నింపుకొని అమరావతిని నాశనం చేశాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి అమరావతిని ఈ 930 కోట్లు ఏదైతే ఉందో, ఈ 1000 కోట్లు ఏదైతే ఉందో ఖర్చు పెట్టి కనుక ఉంటే, అక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉంటే అమరావతికి ఇప్పటికే అనేకమైనటువంటి పరిశ్రమలు వచ్చి ఉండేవి. బెంగళూరు వెళ్ళే పని లేకుండా నిరుద్యోగులు, చెన్నై వెళ్ళే పని లేకుండా నిరుద్యోగులు, అట్లాగే తెలంగాణ హైదరాబాద్ వెళ్ళే పని లేకుండా ఇక్కడే మన నిరుద్యోగ యువతకు మొత్తాన్ని కూడా ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడేటువంటి అవసరం ఉంది, అవకాశం వచ్చేది, సంపద సృష్టి జరిగేది. దానికి సంబంధించినటువంటి దాదాపు 1000 కోట్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది.